రాబోతున్న వారు ధనాధన్ రాజ్ అండ్ టీమ్. ఇందులోని పాత్రలు సన్నివేశాలు అందరినీ ఉద్దేశించినవి, ఖచ్చితంగా అందరూ ఫీల్ అవ్వాలని చేసినవి. ఎందుకంటే ఇది కాంట్రవర్సీ కాబట్టి. Smoking is injurious health and alcohol is comes from this one place. Name some complete apply. Lights on. Darling, what's that darling? Hey darling, what are you feeling? Hey, tokka meera kalechi, nee gollo paddattu, mastu mastu sine raatri kalloga tinde. Darling, what is not darling? మధుకేర్ డయాబెటిస్ జ్యూస్ ఖతర్నాక్ కామెడీ షోకి స్వాగతం. కట్ అనసూయ, చెప్పండి సంజీవ్ గారు. ఏంది అది సిగ్నల్? అది జబర్దస్త్ సిగ్నల్ లేదు, అది రఘుని రమ్మని పిలిచిన సిగ్నల్ లా ఉంది. వన్ మోర్. రెడీ, 1 2 3 ఆన్ ది రోల్. మధుకేర్ డయాబెటిస్ జ్యూస్ ఖతర్నాక్ కామెడీ షోకి స్వాగతం. ఏం చేసావు అనసూయ? అది రోల్ అన్నారు కదా. నీ మొహం రోల్ అని చెప్పింది కెమెరాలకి, నీకు కాదు. వన్ మోర్ రోల్. నెక్స్ట్ వస్తుంది మన ధనరాజ్ టీమ్. ఏంటి అర్థం కాలేదా? అర్థం కాలే. ఆవిడెవరు? జ్యోతి. ఆ పక్కన ఇష్క్. ఆ పక్కన టెంపుల్. ఇంగ్లీష్ వద్దమ్మా, తెలుగులో మాట్లాడు. ఆలయం. మొత్తం కలిపి చదువు. జ్యోతి ఇష్క్ ఆలయం. జ్యోతిష్యాలయం. ధనరాజ్ నిజంగా ఎంత చేసావు కదా, అదే రిపీట్ చేసుకుంటారు వాళ్ళు. నువ్వు దగ్గరుండి ఆ కస్టమర్ ని, అదే టీమ్ లీడర్స్ రమ్మని. ఓకే. డార్లింగ్ వస్తున్నా, డార్లింగ్ ఏంటి నా ఫీలింగ్. అనసూయ అని చెప్పేసి జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ అన్నమాట. పేరు చూసి ట్రెడిషనల్ అనుకున్నారు, పక్కా మోడర్న్. ఆ డ్రెస్ చూసారా, పిక్కలు కనిపించే తర్వాత ఎలా వేసుకుందో. అయినా ఎన్ని కిలోమీటర్లు పరిగెడితే అలాంటి పిక్కలు వస్తాయి చెప్పండి. నాగబాబు గారు, రోజా గారు, నమస్కారం. మీ ఇద్దరు జాతకాలు కూడా ఉన్నాయమ్మా ఇక్కడ. నాగబాబు గారు, అయ్యా, మీరు చందమామ సినిమాలో అద్భుతమైన కామెడీ చేయడంతో ఈ మధ్య డేట్లందరూ మీకు మంచి కామెడీ వేషాలు వేస్తున్నారు. జబర్దస్త్ వచ్చింది మీరు జడ్జిగా కాదు, మామూలుగా ఏంటి తెలుసా మీ ఇన్నర్ ఫీలింగ్, ఇక్కడికి వచ్చి కామెడీ నేర్చుకుందామని. కాకపోతే ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది కామెడీ ఎలా చేయకూడదు, తర్వాత విషయం. రోజా గారు ఏంటండి, బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుంటారు, మీ అందమైన స్మైల్ అంతా బాగుంటుంది. కాకపోతే జోక్ ఆఫ్ ద డే అని చెప్పి మీరు జోకులు వేస్తారేంటండి? ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రపోజ్ చేయడం అంత పెద్ద జోక్ ఇంకేదైనా ఉందా? మిమ్మల్ని ఎవరూ ప్రపోజ్ చేయరు కాబట్టే నా రెమ్యునేషన్ లో పోతే పోయింది 10,000 అనుకుని 6 టీమ్ లీడర్స్కి ఇచ్చారు మ్యాటర్. అందులో రఘు నాకు బాగా నచ్చాడు. ఇలాంటి వాళ్ళకి నేను ప్రపోజ్ చేయడం ఏంటి అని చెప్పి వెళ్ళిపోయాడు. రఘు నీకు ఒక్కసారి చెప్పట్లయ్యా. ఈ వెధవలకి టైమింగే కాదండి, టైం సెన్స్ కూడా లేదు. నన్ను శ్యాంప్రసాద్ రెడ్డి గారు పిలిచారు. ఎందుకంటే నేను అమ్మోరు ముహూర్తం పెట్టా, అంజికి ముహూర్తం పెట్టా, అరుంధతికి ముహూర్తం పెట్టా, డీకి పెట్టా, అదృష్టం పెట్టా. ఇవన్నీ పెట్టా మా టీం లీడర్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళ జాతకం చెప్పమని నన్ను పంపిస్తే నేను వచ్చాను అనమాట. చూసారు, ఇంకా రాలేదు. టైమింగ్ అంటే ఇలా ఉంటుంది మరి. ఇలా చేయడం వల్ల ఈ మధ్య నీకు మార్కులు ఎక్కువగా తగ్గుతున్నాయి. ఒక్క నిమిషం చూడాలి కదా జాతకం అంటే ఏమనుకుంటున్నావు? అమ్మయ్యా, నీకు మార్కులు తగ్గడానికి కారణం ఎర్లీ మ్యారేజ్ నాయన. వైఫ్ డామినేషన్, ఇంకా స్క్రిప్ట్ రాసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఆ 2 గ్రహాలు తీసేస్తే ప్రతి ఎపిసోడ్ నువ్వే విన్నర్ అవుతావు. ఏ 2 గ్రహాలు? నవీన్ సత్యాన్ని ఇద్దరిని పెట్టుకున్నావు కదా నాయన, వాళ్ళని తీసేసావు అనుకో ప్రతి ఎపిసోడ్ నీదేలే. నాయన అలా నవ్వకు, దరిద్రంగా నవ్వుతున్నావు నువ్వు. చూడు నాయన, కామెడీ అంటే నువ్వు చెప్పి ఎదుటి వాళ్ళు నవ్వించడం. అదేంటి నాయన, కామెడీ నువ్వు చేస్తూ నువ్వే నవ్వేస్తావు. నీకు ఒక పర్సనల్గా ఒక విషయం చెప్తాను, ఎవరికి చెప్పకే. ఈ కాన్సెప్ట్లన్నీ బాగుంటున్నాయి,
కానీ పంచుల్లో వల్గారిటీ ఉండట్లా. ఒకవేళ ఆ వల్గారిటీ నీకు కావాలంటే మన చంద్రానో వేణుని అడిగి తెలుసుకోవచ్చు కదా. స్వామి మిస్ యూ. అదేంటి మిస్ యూ రోజా గారికి చెప్పుకుని నాకు చెప్తున్నాడు ఎదవా. ఏంటో వాడికి అలా అయిపోయింది. మరి నెక్స్ట్ జాతకం మంది ఎవరు చూద్దాం. రఘు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాయనా ఆ మైక్ అక్కడ పెట్టు. నిన్ను జబర్దస్త్ కార్యక్రమంలో కామెడీ ట్రాక్లు చేయవయ్యా అంటే నువ్వు ఎప్పుడు చూడు అన్సీక ట్రాక్ వేస్తావేంటయ్యా. టైట్ క్లోజ్ లో అమ్మాయి నేను చూస్తే చచ్చిపోద్దయ్యా. అయినా అనసూయ ఎవరో తెలుసా? అనసూయ ఎవరో తెలుసా? నీ కూతురు క్లాస్మేట్ కూడా కాదు, ఆమె చెల్లె. అయినా షూటింగ్ లో బిజీగానే ఉంటున్నావు కదయ్యా సినిమాల్లో, నీకు ఎందుకయ్యా ఈ కామెడీ షోలు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా అని జనాలు హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? మనకు రాంది మనం ఎప్పుడూ చేయకూడదు. ఒక్కసారి నవ్వు. చూసావా, నువ్వే నవ్వలేకపోతున్నావు, ఇంక జనాలు నేను. మనకెందుకు నైనా మెసేజ్లు కామెడీ షోలు చేసుకుంటూ. Swami, I genuinely offering. This is the next time I will don't repeat say anything. Thank you. మైక్ తీసుకొని వెళ్ళినాయన. ఇది తెలుగు కామెడీ షోని మర్చిపోయి మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాడు ఇతను. నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేది ఎవరు బాబు? Shakalaka baby, shakalaka baby, lipato choleda. Shakalaka baby, shakalaka baby, lipato choleda. ఏంటమ్మా వేణు నాయనా, ఒక్కసారి ఆ దొడ్డి కాళ్ళు వేసుకుని వస్తే కామెడీ కాదు. కామెడీ అంటే టైమింగ్, టైం సెన్స్ రెండు ఉండాలి, తెలుసుకో. సిరివెన్నెల అనే సినిమా టైటిల్ చెప్పి దాంట్లో నీకు ఇష్టం వచ్చిన పాట పాడినాయన. సిరివెన్నెల సరస స్వరస సరిగమమున సామవేద గానమిది నీ పాడిన జీవన రాగం. నాయనా ముందు సా పలకడం నేర్చుకో నాయనా. ఆ ఎక్స్లు త్రిబుల్ ఎక్స్లు తీసేసి సా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఎందుకంటే సక్సెస్ లో మొదటి అక్షరమే సా నాయనా. వెళ్ళు వెళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు నాయనా? తొందరగా రండి. నాయనా కామెడీ అంటే కోకలు ఎత్తేయడం కేకలు ఎత్తేయడం కాదు నాయనా. పంచ్ ఉండాలి, ప్రాస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి. ఇవేమీ లేకపోయినా తెలుగు భాష మీద మంచి పట్టు ఉండాలి. ఓకేనా? ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఇలాంటి కోకల మీద కేకల మీద పెట్టద్దు. పోయిన ఎపిసోడ్ లో నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడేవో అని జనాలందరూ నాకు ఫోన్ చేస్తే అది తెలుగు అని చెప్పడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. సరే, జోక్ ఆఫ్ ద డే వాళ్ళు ఇవ్వడం కాదు నాన్న, నేనే నీకు ఒక 10,000 ఇస్తాను. ఆ నుంచి అమ్మహ వరకు తడబడకుండా చెప్పు. చెప్పను కానీ ఆసనాలు ఎత్తాను సార్. ఆసనాల్లో ఐస్ పెట్టేస్తాను, చంపేస్తాను నిన్ను. ఈ ఒక్క డైలాగ్ చెప్పి బతికేస్తున్నావు. వెళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పమని ఎందుకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా పీక మీద కూర్చుంటారు మీరు? సరే సరే, నెక్స్ట్ వస్తున్న వాళ్ళు ఎవరు బాబు? తొందరగా రండి. अरे खरो खरो जरा जलसा ముందు ఆ పొట్లాలు కట్టడం ఆపేనాయి. అంత ముందు కిరాణా షాప్ లో పనిచేసేవాడివా? అయ్యో ఊరుకోవడమే. ఇంత వినయంగా యాక్ట్ చేస్తే మార్కులు ఏమి ఇవ్వరు ఇక్కడ. అతి వినయం రాఘవ లక్ష్మణ్ అన్నారు. అయినా 6 టీమ్ లీడర్స్ కావాలని నిన్ను పెట్టుకున్నారు, కానీ నిజంగా నీ అవసరం లేదు నాయన ఇక్కడ.
మొన్న మా అబ్బాయి నాన్న కార్టూన్ ఛానల్ అంటే వెళ్ళి చూసేసరికి నువ్వు వచ్చావు. కార్టూన్ ఛానల్ కాదు నాయన, అది రాఘవ ఛానల్ అనగానే టీవీ కట్టేసి టీవీ పాల్గొట్టి డైలీ స్కూల్కి వెళ్తున్నా. మొన్న 10కి 10 వచ్చినాయి కదా స్వామి. నువ్వు ఆ స్కిట్ చేసినప్పుడు టైం ఎంత నాయన? ఉదయం 4 గంటలకి జడ్జికి నిద్ర రాదా? ఆ టైం చూసి స్కిట్ వేసేసావు, మార్కులు కొట్టేసావు. వెరీ టాలెంటెడ్ నాయన నువ్వు. సరే అలాగొద్దులే, ఈసారి కూడా నీకేలే 10కి 10. నాకెందుకు వచ్చు స్వామి, ఊరుకోండి. చూసావా, నీ మీద నీకే నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు, తొందరగా వెళ్ళు నాయన పో. కామెడీ చేస్తున్నారు అందరు ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ ఎవరు? అమ్మో వీడొచ్చాడేంటి? చంటి, నాన్న చంటి ఇక్కడికి రా అమ్మ. డబ్బింగ్ యూనియన్ కార్డ్ ఎంత నాన్న? దరిద్రుడా, నన్ను అడుగుతాయండి. 15,000. ఆర్టిస్ట్ యూనియన్ కార్డ్ ఎంత? 1,50,000. ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి నీకు కామెడీకి సంబంధం ఏంటి? నా మాట విని తెర ముందు ఆ చంద్రాకి, తెర వెనక నువ్వు డబ్బింగ్ చెప్పావు అనుకో, ఇద్దరు సక్సెస్ అవుతారు. నీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి భవిష్యత్తు ఉంది నాయన, దాన్ని ఆర్టిస్ట్ గా ఎందుకు పాడు చేసుకుంటున్నావు? మొన్న నీకు 10కి 10 మార్కులు వచ్చినట్టున్నాయి నాయన. వచ్చినాయి, అది జెన్యూన్ కాదు, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆ జడ్జిలు కూడా చెప్పాను, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ 10/10. నాయనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైనా మార్కులు ఇవ్వకపోతే నాకెందుకు ఇవ్వలేదని ఫైట్ చేస్తారు. నువ్వేంటి నాయన ఇచ్చినందుకు వాళ్ళ మీద ఫైట్ చేస్తావు? నాయనా ఒక విషయం గుర్తుంచుకో, అందరూ అయ్యప్ప స్వామి మాలేస్తారు, హనుమంతుడి స్వామి మాలేస్తారు, సాయిబాబా మాలేస్తారు, దుర్గమాత మాలేస్తారు. నువ్వేంటి నాయన యుగో మాలేసావు? ఆ మాలైనా 40 రోజులు తీసేయచ్చు, నువ్వు లైఫ్ లాంగ్ ఉంచుకునేది వస్తున్నావు. ఆ ఇండిగో ఫ్లైట్లో వెళ్ళి గోవాలో తీసేనా మాల? అయ్య బాబాయ్, ఎంతమంది జాతకాలు చెప్తున్నాను, నేనే ఇలా ఉన్నానంటే వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్న 7 కొండల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అతని జాతకం కూడా ఏదో ఒక రోజు చెప్పాలి. నెక్స్ట్ ఎవరు లేకపోతే జబర్దస్త్ కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. హలో అమ్మాయికి ఎంత ఇస్తున్నారు ఇక్కడ? ఏమో తెలీదు, బానేస్తున్నారు. ఆవిడ చేస్తుంది కదా, నీకెందుకు? చూడండి, ఆ చంద్రగాడేమో మాట్లాడితే కోకెత్తేస్తాడు, ఈ వేణుగాడేమో యూట్యూబ్ నుంచి స్కిట్లు ఎత్తేస్తాడు. ఇది తెలియక మీరేమో 10 2 బోర్డులు ఎత్తేస్తారు. మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. స్కిట్ అయిపోయిందండి, మీరు రండి. అలాగే నడవండి ఒకసారి, మీరు ఒకసారి ఇద్దరు. Darling, wasn't a darling, darling, you're the feeling. ఏమన్నా పంతనుందా? ఉంది బోల్నంత పంతును, నేను బాగా చేసాడు.